ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. ఓం నమః శివాయ. మిత్రులారా, మన జీవితంలో ఎన్నో పనులు మొదలు పెడతాం, ఎన్నో కోరికలు కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా పనులు అంగుళం కూడా ముందుకు సాగవు. మనసు ఎటో పరిగెడుతూ ఉంటుంది. దేని మీద దృష్టి పెట్టలేం. ఏదో తెలియని ఒక అశాంతి, ఒక అలజడి మనల్ని చుట్టుముడుతుంది. ఇలాంటి సమయంలో మనల్ని మనం ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడేయాలి, మన సంకల్పం బలాన్ని, మనోశక్తిని ఎలా పెంచుకోవాలి, ఈ ప్రశ్న అన్నిటికీ సమాధానం మన వేదాల్లోనే ఉంది. మీరు ఎప్పటి నుంచో ఒక కోరిక తీరాలని బలంగా కోరుకుంటున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో సరైన ముందడుగు పడట్లేదా? అయితే కేవలం 11 రోజుల్లో మీ సంకల్ప శక్తితో శివుని అనుగ్రహాన్ని పొంది అద్భుతమైన మార్పులను తీసుకురాగల ఒక వైదిక రహస్యం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దాని పేరే శివ సంకల్పం. ఇది కేవలం ఒక పూజ కాదు, మీ మనసులోని శక్తిని మీ విశ్వశక్తితో కనెక్ట్ చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. యజుర్వేదంలో చెప్పబడిన ఈ సూక్తం మీ మెదడు, శరీరం ఇంకా మీ ఎనర్జీ ఫీల్డ్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా స్లిప్ చేయొద్దు. ఇది భగవంతుడు చెప్పిన అద్భుతమైన మాటలు. శివ సంకల్పం అంటే ఏమిటి? దాని వెనుక ఉన్న అసలు రహస్యం. శివ సంకల్పం అంటే ఏంటో కాస్త లోతుగా చూద్దాం. శివ మంగళకరమైనది. సంకల్పం అంటే మనసులో పుట్టిన ఒక బలమైన నిర్ణయం. అంటే శివ సంకల్పం అంటే నా మనసు ఎప్పుడూ మంచి శుభప్రదమైన ఆలోచనలతో, నిర్ణయాలతో నిండిపోవాలి అని కోరుకోవడం. శుక్ల యజుర్వేదంలోని 34వ అధ్యాయంలో ఉన్న 6 మంత్రాల సమూహమే ఈ శివ సంకల్పం సూక్తం. ప్రతి మంత్రం చివరిలో తన్మే మనః శివ సంకల్పమస్తు అని వస్తుంది. మన మనసు ఎల్లప్పుడూ శుభప్రదమైన సంకల్పంతోనే ఉండాలి అని ఆ పరమశివుని మనం వేడుకోవడం మన ఉనికిలోని అత్యంత పవర్ఫుల్ ఆయుధం మన మనసే అని వేదం చెబుతుంది. అది ఒక్క చోట నిలబడితే ఏదైనా సాధించగలదు. అదే చెదిరిపోతే జీవితమే అస్తవ్యస్తం అవుతుంది. పురాణాలు దీనికి ఒక కథ కూడా ఉంది. యజ్ఞవల్క్య మహర్షి ఒకసారి తన గురువు వైశంపాయనుడి శాపం వల్ల తాను నేర్చుకునే యజుర్వేద జ్ఞానమంతా రక్తం రూపంలో కక్కేయవలసి వస్తుంది. తన విద్య సంపదనంతా కోల్పోయి తీవ్రమైన బాధతో ఆయన సూర్య భగవానుడి కోసం తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆయనకు శుక్ల యజుర్వేదాన్ని తిరిగి ఉపదేశించాడు. అలా పోగొట్టుకున్న జ్ఞానాన్ని మళ్ళీ పొందినకుడు తన మనసు ఎప్పుడూ దివ్యమైన మంచి సంకల్పంతో నిండి ఉండాలని ఆ శివయ్యను ప్రార్థిస్తూ పలికినవే ఈ శివ సంకల్పం సూక్తాలను చెబుతారు. ఈ సూక్తం మనసు స్వభావాన్ని వివరిస్తూ అది ఎప్పుడు మంచి దారిలోనే నడవాలని కోరుకుంటుంది. ఆశ్చర్యంగా నేటి సైన్స్ కూడా ఇదే మాట చెబుతుంది. మన ఆలోచనలు, మన సంకల్పాలు మన చుట్టూ ఉన్న వాస్తవాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో క్వాంటమ్ ఫిజిక్స్ కూడా వివరిస్తుంది. మనం ఒక సంకల్పాన్ని పదే పదే మననం చేసినప్పుడు మన మెదడులోని నరాలు వైబ్రేషన్కు తగ్గట్టుగా తమని తాము మార్చుకుంటాయి. న్యూరోప్లాస్టిసిటీ అంటారు. కేవలం 10 నుండి 11 పాటు క్రమం తప్పకుండా మంత్రజపం లేదా ధ్యానం చేస్తే మెదడు పనితీరులో స్పష్టమైన మార్పులు వస్తాయని, ముఖ్యంగా మన ఎమోషన్స్ కంట్రోల్ చేసే మనపై మనకు అవగాహన పెంచే మెదడు భాగాలు బలపడతాయని ఎన్నో ఎఫ్ఎంఆర్ఐ స్టడీస్ నిరూపించాయి. శివ సంకల్పం అనేది మనసుకి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నతమైన లక్ష్యాల వైపు నడిపించే ఒక ప్రాచీనమైన కానీ సైంటిఫిక్ పద్ధతి. ఇక అద్భుతం ఫలితాన్నిచ్చే 11 రోజుల శివ సంకల్ప దీక్ష విధానం. ఇప్పుడు ఈ శక్తివంతమైన శివ సంకల్ప దీక్షను 11 రోజుల పాటు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. ఈ విధానాన్ని శ్రద్ధగా, నమ్మకంతో ఆచరిస్తే ఫలితాలు ఖాయం. ఈ దీక్షకు బెస్ట్ టైం బ్రహ్మముహూర్తం, అంటే సూర్యోదయానికి సుమారు 1.5 గంటల ముందు. ఆ సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండి మనసు తేలికగా ఏకాగ్రత సాధిస్తుంది. ఆ టైంకి లేవలేం అనుకోకండి. కుదరని వాళ్ళు
ఉదయం స్నానం చేశాక లేదా సాయంత్రం దీపారాధన సమయంలోనైనా చేయవచ్చు. ముఖ్యంగా రోజు ఒకే సమయానికి ఒకే చోట కూర్చోవడానికి ప్రయత్నించండి. ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ప్రశాంతంగా ఉంచుకోండి. 11 రోజులు సాత్విక ఆహారం అంటే స్వచ్ఛమైన శాకాహారం తీసుకోవడం చాలా మంచిది. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక బ్రహ్మచర్యం, మానసిక శారీరక శక్తిని కాపాడుకోవడానికి ఈ 11 రోజులు బ్రహ్మచర్యం పాటించడం ఉత్తమం. ఈ రోజుల్లో అనవసర వాదనలకు వాదించకండి, అబద్ధాలు చెప్పకండి. మాటను, మనసును అదుపులో ఉంచుకుని వీలైనంత మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. తెలుపు లేదా కాషాయ రంగు బట్టలు అయితే ఇంకా మంచిది. ఆసనం, ఉత్తరం లేదా తూర్పు వైపు తిరిగి ఒక శుభ్రమైన ఆసనంపై చాప లేదా ఉన్ని వస్త్రంపై కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా పెట్టి సౌకర్యవంతంగా కూర్చోండి. మీ ముందు ఒక పీఠంపై శివుని పటం లేదా లింగాన్ని పెట్టి దీపం వెలిగించండి. అగరబత్తి వెలిగిస్తే ఆ సువాసనతో వాతావరణం మరింత ప్రశాంతంగా మారుతుంది. ఇక గణపతి ప్రార్థన. మొదటిసారిగా ఏ ఆటంకాలు రాకుండా ఓం ఘం గణపతే నమః అని 11 సార్లు జపించి గణపతిని ప్రార్థించండి. ఇక సంకల్పం. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. మీ కుడి చేతిలో కొన్ని అక్షింతలు, ఒక పువ్వు, కొద్దిగా నీళ్లు తీసుకుని కళ్ళు మూసుకుని ఇలా చెప్పుకోండి. ఓ పరమేశ్వర, నేను మీ పేరు మరియు గోత్రానికి చెందిన వాడును. నా యొక్క మీరు ఏ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నారో ఆ కోరికను స్పష్టంగా మనసులో చెప్పుకోండి. మనోభిష్టు నెరవేరాలని, సకల శుభాలు కలగాలని కోరుతూ ఈ శివసంకల్ప దీక్షను 11 రోజుల పాటు నా శక్తి మేరకు ఆచరిస్తున్నాను. ఈ దీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసే శక్తిని ప్రసాదించు తండ్రి అని ప్రార్థించి చేతిలోని నీటిని ఒక చిన్న పాత్రలో వదిలి అక్షింతలు, పువ్వులు స్వామి పాదాల దగ్గర పెట్టండి. ఇప్పుడు మంత్ర జపం. ఇప్పుడు రుద్రాక్షమాలతో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు ఒక మాలలా జపించండి. జపం చేస్తున్నప్పుడు మీ దృష్టిని పూర్తిగా మంత్రం మీద లేదా మీ శ్వాస మీద పెట్టండి. శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఓం నమః అని, శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు శివాయ అని మనసులో అనుకుంటే మనసు త్వరగా ఒకే లయలోకి వస్తుంది. శివసంకల్ప సూక్తం. పంచాక్షరి జపం అయ్యాక శుక్ల యజుర్వేదంలోని శివసంకల్పం సూక్తంలోని 6 మంత్రాలను 11 సార్లు చదవాలి. మీరు సంస్కృతం రాకపోయినా పర్వాలేదు, వింటూ లేదా చూస్తూ చదవడం ద్వారా నేర్చుకోవచ్చు. కనీసం ప్రతి మంత్రం చివర వచ్చే తన్మే మనః శివసంకల్పమస్తు అనే వాక్యాన్ని అయినా స్పష్టంగా భక్తితో పలకండి. ఇక క్షమాపణ మరియు ముగింపు. జపం పూర్తయ్యాక ఓ శివయ్య, తెలిసి కానీ తెలియక కానీ ఈ పూజలో ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించి నా సంకల్పాన్ని నెరవేర్చు స్వామి అని వేడుకుని హారతి ఇచ్చి నమస్కరించండి. స్వామికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోండి. 11వ రోజున ఈ పూజ పూర్తయ్యాక మీ శక్తులది 5 ముత్తెదులకు లేదా పేదవారికి భోజనం పెట్టడం ద్వారా వస్త్రదానం చేయడం వల్ల మీ సంకల్పానికి రెట్టింపు బలం వస్తుంది. ఈ విధానాన్ని శ్రద్ధతో ఆచరిస్తే ఆ పరమశివుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ 11 రోజుల శివ సంకల్ప దీక్ష కేవలం ఆధ్యాత్మికనే కాదు, మీ ఆరోగ్యం మీద, మనసు మీద కూడా అద్భుతమైన సైంటిఫిక్ ప్రయోజనాలు చూపిస్తుంది. మనం ఓంకారంతో మంత్రాన్ని పలికినప్పుడు ఆ వైబ్రేషన్ మన శరీరం అంతా, ముఖ్యంగా పుర్రెలో ప్రతిధ్వనిస్తాయి. ఆ వైబ్రేషన్స్ వేగస్ నెర్వ్ అనే ఒక ముఖ్యమైన నాడిని ఉత్తేజపరుస్తాయి. ఈ నాడి మన శరీరంలోని దాదాపు అన్ని అవయవాలతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది ఉత్తేజం అవడం వల్ల మన శరీరం రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్లోకి, అంటే పూర్తి విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. హృదయ స్పందన నెమ్మదిస్తుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి వస్తుంది. ఒత్తిడిని పెంచే కార్టిస్టాల్ అనే హార్మోన్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిపిన అనేక అధ్యయనాల ప్రకారం కేవలం 2 వారాల పాటు రోజుకి 10-15 నిమిషాల మంత్ర ధ్యానం చేయడం వల్ల కార్టిసాల్ స్థాయిలో 20-30% వరకు తగ్గినట్లు తెలిసింది. మంత్రం జపం మన మెదడును ఆల్ఫా థీటా తరంగాల స్థితిలోకి తీసుకెళ్తుంది. ఇవి లోతైన విశ్రాంతికి, క్రియేటివిటీకి సంబంధించిన బ్రెయిన్ వేవ్స్, ఓం నమః శివాయ లాంటి మంత్రాల
పలకడం వల్ల మెదడులోని భయకేంద్రమైన అమిగ్డాలా పనితీరు తగ్గుతుందని, అదే సమయంలో నిర్ణయాలు తీసుకునే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ చురుకుగా మారుతుందని 2018లో ఫ్రంటియర్స్ ఇన్ సైకాలజీ జర్నలిస్టులో ప్రచురించిన అధ్యయనాలు వెలువడుతున్నాయి. దీనివల్లే మనలో మానసిక స్పష్టత, ప్రశాంతత పెరిగి ఆందోళన తగ్గుముఖం పడుతుంది. యోగ శాస్త్రం ప్రకారం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంలోని 5 అక్షరాలు నా మా శివాయ మన శరీరంలోని పంచభూతాలను భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం వంటి సంబంధించిన చక్రాలను శుద్ధి చేస్తాయి. ఈ 11 రోజుల సాధన వల్ల శక్తి కేంద్రమైన చక్రాలలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి ప్రాణశక్తి శరీరం అంతా స్వచ్ఛంగా ప్రవహిస్తుంది. దీనివల్ల మనం మరింత ఉత్సాహంగా, ఎనర్జిటిక్గా ఫీల్ అవుతాం. ఈ 11 రోజుల ప్రయాణం మీలో ఒక కొత్త శక్తిని నింపుతుంది. మీ ఆలోచనలో స్పష్టతను, మీ నిర్ణయాల్లో ధైర్యాన్ని, మీ జీవితంలో ప్రశాంతతను తీసుకొస్తుంది. నమ్మకం అనే పునాదిపై శ్రద్ధ అనే ఇటుకలతో, భక్తి అనే సిమెంట్తో ఈ దీక్షను మొదలు పెట్టండి. ఆ పరమేశ్వరుడి దయ వల్ల మీ మంచి సంకల్పాన్ని తప్పకుండా సిద్ధిస్తాయి. మీ జీవితంలో అద్భుతమైన, శుభప్రదమైన మార్పులను మీరు స్వయంగా చూస్తారు. మిత్రులారా, ఈ అమూల్యమైన వైదిక జ్ఞానం కేవలం మీతోనే ఉండిపోకూడదు. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా ఈ వీడియోను షేర్ చేసి వాళ్ళ జీవితంలో కూడా ఒక మంచి మార్పుకు మీరు కారణం అవ్వండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో శాస్త్రీయ, ఆధ్యాత్మిక విశ్లేషణ కోసం మా జీవిత పాఠాల ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలాగే కింద కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేసి మీ భక్తిని, మీ సంకల్పాన్ని చాటండి.